ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈరోజంతా నీ రెక్కల చోటుని కాచి దాచి కాపాడు ప్రభా. మాకు ఏ కీడు ఏది రాకుండా నీ రెక్కల చోట మమ్మల్ని కప్పవేసా. నీకు కోట్లాది వందనములు తండ్రి. ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి జీవితంలో ఈరోజు ఎన్నో రకాల శోధనలు గుండా, శ్రమల గుండా వెళ్ళుంటారు, అపవాదు చేసిన దాడులు గుండా వెళ్ళుంటారయ్యా. కానీ మేము నమ్ముతున్నాం ప్రభా, నీ కంచె మా చుట్టూ ఉందని. దేవా, ఇదిగో అయ్యా, వారు ఏ ప్రార్థన అవసరత మమ్మల్ని అడిగినా కూడా ప్రతి దాన్ని తీర్చగలిగిన దేవుడు నీవే అయ్యా. దేవా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డ కానీ, లేకపోతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కొక్కరు కానీ, వారి జీవితంలో అడిగిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ ఇప్పుడే నెరవేరును కాక వారి జీవితంలో అని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారి జీవితంలో ఆశలు ఉన్నాయేమో, ప్రతి ఆశని నీవే తీర్చగలిగిన దేవుడు. ఎందుకంటే మా ఆశ కలిగిన ప్రాణాన్ని నీవే తృప్తిపరుస్తానన్నావయ్యా. తండ్రి, ఎవరెవరైతే ఎగ్జామ్స్ గురించి ప్రేయర్స్ అడుగుతున్నారో, ఎవరెవరైతే నేను ఒంటరిగా ఉంటున్న దూరదేశాల్లో నాకు సహాయం కావాలి, దేవుని ఆత్మ నన్ను కమ్ముకోవాలని ఎవరెవరైతే దేవా ఆశ కలుగున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈరోజు తండ్రి వారి జీవితాల్లో ఏదైనా తప్పిదాలు చేస్తుంటే నీవే క్షమించమని అడుగుతున్నామయ్యా. దేవా, అంతేకాకుండా ప్రభువా, వారి జీవితంలో రేపొద్దున ఎటువంటి పనులు చేయుచున్నారో ప్రతి పని పాటలో నీవే తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వారు పండుకొని ఉండగా ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి మంచి నిద్రను దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా, వారికి ఎటువంటి కీడు సంభవించకుండా నీ రెక్కల చాటుని కప్పమని, రాత్రంతా మంచి నిద్రను దయచేస్తారని, వారి జీవితంలో ఉన్న ప్రతి కొదువుని సమస్యని తీరుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.